రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి. రాత్రికి రాత్రి మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోయి అలానే కాకుండా మీ కష్టాలు, బాధలన్నీ కూడా తీరిపోతాయన్నమాట. అలానే కాకుండా మీరు ఏంటంటే కోట్లు సంపాదించవచ్చు. ఈ ఆకు వల్ల ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఆకుని ఇలా కాల్చండి. అయితే మనకేంటంటే పురాణాల ప్రకారం కావచ్చు, శాస్త్రాల ప్రకారం కావచ్చు, బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసింది కదా. అందుకే రేపు సోమవారం రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ ఆకుని ఈ విధంగా కాలిస్తే చాలు. ఎటువంటి కష్టం ఉన్నా సరే అది పోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకేంటంటే రేపు సోమవారం కదా, సోమవారం రోజున మీరు గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దీపారాధన ఈ విధంగా చేసుకోండి. శని బాధలు అలానే కాకుండా శత్రుబాధలు అధికంగా ఉండేవారు దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక మిరియాన్ని వేస్తే శని బాధలు కావచ్చు, శత్రుబాధలు కావచ్చు ఖచ్చితంగా తొలగిపోతాయి అనమాట. మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇది చాలామంది కూడా అంటే ఈ దీపం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చేయండి. ఒకటే మిరియాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని చక్కగా దీపంలో వేసి ఇంకా మనం నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత రేపు సోమవారం ప్రత్యేకించి ఏంటంటే కనుక ఇంట్లో స్నానం చేసిన తర్వాత తమలపాకు పైన మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను కానీ లేదంటే గనక మీరు ఎలాగైతే దీపం వెలిగిస్తారో అలా కుందిని పెట్టి దాంట్లో అంటే నూనెను పోసి దీపారాధన చేయండి. ఈ విధంగా చేస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది, మీకు సకల శుభాలు చేకూరుతాయి, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ దీపం కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పరమశివుడికి అంకితం చేయబడే దీపం అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ విధంగా చేయండి. ముఖ్యంగా 7 నుంచి మొదలుకొని 9:30 లోపే దీపం పెడితే మంచిది సోమవారం ఉదయం పూట. ఇక ఆ తర్వాత భూలాభం కలగాలంటే 5 కానీ 11 కానీ సోమవారాల పాటు దీపం వెలిగించి ఆ దీపంలో చిటికెడు బెల్లం వేసేస్తే చాలు. ఖచ్చితంగా ఏంటంటే కనుక భూలాభం కలుగుతుంది. అంటే భూమి కొనుగోలు చేసే ఒక దారి అనేది మనకు ఆ భగవంతుడు చూయిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అలా కూడా మనకేంటంటే ఫలితం అనేది వస్తుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు. 11 కానీ 5 కానీ సోమవారాల పాటు దీపం వెలిగించి చిటికెడు 5 సార్లు బెల్లం వేస్తే చాలా మంచిది, భూలాభం కలుగుతుంది. ఎంత గట్టిగా మీరు కోరుకుంటే అంత మీకు మంచి జరుగుతుందని శాస్త్రంలో వివరంగా చెప్పబడిందనమాట. కాబట్టి ఈ విధంగా దీపారాధన చెయ్యండి. యాలకులు వేసి దీపం పెడితే ధనం వస్తుంది, లవంగాన్ని వేసి దీపం పెడితే మనకేంటంటే కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం, ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. అందుకే సోమవారం పెట్టే దీపానికి అంతటి శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా మనకు ఏంటంటే చెప్పబడుతుందన్నమాట. కావున ఇంకా ఇలా ఈ విధంగా దీపం చెయ్యండి. అయితే జాతక సమస్యలు ఉంటూ ఉంటాయి, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది రావటం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకించి సోమవారం పూట రూపాయి బిల్లను వేసి దీపం పెట్టి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసి ఒక క్లాత్తో తుడచండి. ఎందుకంటే నూనె ఉంటుంది కదా, తుడిచిన తర్వాత ఆ రూపాయి బిల్లని అంటే పేదవారికి దానం చేసేయండి, సరిపోతుంది. అలా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక అనంతరం వచ్చేసి రేపు సోమవారం పూట ఈ ఆకుని కాల్చండి. మనం ఏంటంటే బిర్యానీ ఆకే కదా, దానివల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం కదండి. అయితే బిర్యానీ ఆకు వల్ల మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఇది ప్రకృతిలో ఏంటంటే కనుక అతీత శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తాం. మనం ఏంటంటే స్పైసెస్ అంటే బిర్యానీల్లో మసాలా దినుసుల్లో మనం ఉపయోగించుకుంటాం. కానీ పరిహార పరంగా కూడా పెద్ద సెలబ్రిటీలు పరిహారాలు చేస్తారండి. ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది అంత అంటే శక్తివంతమైనది. అన్ని శాస్త్రాల్లో ఏంటంటే కనుక బిర్యానీ ఆకు ప్రస్తావన అనేది ఉంది అన్నమాట. అందుకే మరి మీరు కూడా ఏంటంటే సోమవారం పూట చెయ్యండి. అంటే దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా సరే చేయొచ్చు. కానీ సోమవారం పూట ఏంటంటే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. మీ ఇంట్లో ఉండే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి, లేదంటే ఒక 5-10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది, అది తెచ్చుకోండి. అందులో నుంచి చిల్లులు చినిగి లేని బిర్యానీ ఆకుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన ముఖ్యంగా ఏంటంటే కనుక బలంగా ఏదైనా కోరిక ఉంది, ఆ కోరిక తీరట్లేదనుకోండి అది రాయండి. అంటే బ్లాక్ స్కెచ్ మార్కే ఉపయోగించి రాయాలి. ఏ పెన్నుతో పడితే ఆ పెన్నుతో రాసి మనం ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు, అంతా కూడా వేస్ట్ అయిపోతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా చెప్పాలంటే ఇలా పెన్ను తీసుకోండి, బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి కదండి మన దగ్గర, అదైనా సరే మీరు తీసుకోవచ్చు అనమాట. అదైనా సరే తీసేసుకొని మీరు ఇంకా ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా బిర్యానీ ఆకు మీద మీ కోరిక బలంగా కోరిక ఉందండి, ఈ కోరిక ఖచ్చితంగా తీరాలండి, ఈ కోరిక తీరితే బాగుండు కానీ ఇది తీరట్లేదని బాధపడేవారు తప్పకుండా బిర్యానీ ఆకు మీద ఏంటంటే కనుక కోరికను రాసేసి సింక్ దగ్గరే, బయట కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు నార్మల్గా సింకులు ఉండవు కదా, మనకైతే ఇలా గచ్చులు అంటాం
మన వాష్ ఏరియా బయట ఉంటుంది కదండి మనకు ఇంటి బయట, అక్కడ కూడా కాల్చొచ్చు. లేదు చాలా మందికి సింకులు ఉంటాయి కదా చాలా వరకు కూడా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సింకుల దగ్గర కాల్చేసుకోండి సరిపోతుంది, నీళ్లు పోసేయండి సరిపోతుందన్నమాట. అంటే కాలిన తర్వాత ఆ బూడిద అటు ఇటు పోకుండా నీళ్లు పోసేస్తే సరిపోతుంది. బయట మీరు చేసుకున్నా కానీ అలాగే నీళ్లు పోసేస్తే సరిపోతుంది. కోరిక వెంటనే ఏం తీరదు, కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎక్కువగా ఏంటంటే కనుక తీరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలా అని మీరు ఇప్పుడు కాల్చండి, ఇంకా 2 నిమిషాల్లోనే మీ కోరిక ఏం తీరదు, కొంచెం సమయం అయితే పడుతుందన్నమాట. అలా సమయాలలో మీ కోరిక ఏంటంటే కనుక తీరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చాలామంది కూడా ధనం కోసము, కోరికల కోసము, కష్టాల కోసము బిర్యానీ ఆకుని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. బిర్యానీ ఆకుని ఉపయోగించి పరిహారాలు చేసుకుని ఫలితాలను పొందుతారు. కావున ఇలా చేయండి. ఇక తర్వాత కష్టాలు. మన జీవితంలో మనకు కష్టాలు బాధలు కామన్గా ఉంటూ ఉంటాయి. కొందరి జీవితాలలో తక్కువగా ఉంటే, కొందరి జీవితాలలో ఏంటంటే కనుక ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం, అలానే కాకుండా భయపడిపోతూ ఉంటాం. మా జీవితంలో మాకెందుకు ఇన్ని కష్టాలు ఆ భగవంతుడు ఇస్తున్నాడని కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా. తీరని కష్టం, ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రావటం, ఇంకో కష్టం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ కష్టం మనం భరించలేకపోవటం, ఆ కష్టం వల్ల మనం సఫర్ అవ్వటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరిస్థితుల పరంగా కావచ్చు, అప్పు పరంగా కావచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా సరే కావచ్చండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలో అర్థం కాదు. భగవంతుణ్ణి అంటే ప్రార్థించడం తప్ప మనం ఏం చేస్తామండి, ఏం చెయ్యం కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే బిర్యానీ ఆకుని తీసుకోండి. ఇప్పుడే చెప్పడం జరుగుతుంది ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బిర్యానీ ఆకు తీసుకుంటే దానికి చినిగి చిల్లులు ఉంటే మనం చేసిన పరిహారం పర్ఫెక్ట్గా పనిచేయదని అర్థం అనమాట. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా శాస్త్రాల ప్రకారం ఏంటంటే బిర్యానీ ఆకు ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో అంత చక్కగా ఫలితం వస్తుంది. అలా అని మీరు ఏంటంటే కనుక ఆకుని తీసుకోండి, ఆకు నిండా రాయకండి. అంటే ఆకుని తీసుకుంటారు కదా చాలామంది కూడా ఇప్పుడు 10 కోరికలు ఉన్నాయి అవి రాద్దాం కాలుస్తాం అనుకుంటారు. అలా కాదు, బలమైన కోరిక మాత్రమే మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో, ఏ కోరిక అయితే తీరాలనుకుంటే అది మనం కాల్చేస్తాం రాసి. ఆ తర్వాత కష్టాలు కూడా మాకు 20 కష్టాలు ఉన్నాయి, 10 కష్టాలు ఉన్నాయని మనం ఏంటంటే ఆకు మీద రాసామనుకోండి ఫలితం అనేది రాదనమాట, వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే ఈ ఆకుని తీసుకొని ఒక కష్టం భరించలేకపోతున్నాడు, మీ వల్ల కావట్లేదు అనుకోండి, ఆ కష్టం రాయండి. అలా రాసేసిన తర్వాత ఆకుని ఏంటంటే కాల్చేయండి. ఈ ఆకుని మనము ఎన్ని పరిహారాలు చేసుకున్నా, ఎన్ని విధి విధానాలుగా కూడా మనం పరిహారాలను ఆచరించినా కాల్చాలి ఆకులు చివరిగా. అలా రాసి కాలిస్తే ఏంటంటే అక్కడికప్పుడు మన కష్టం కావచ్చు, మన బాధ కావచ్చు, మనకుండే అంటే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే తొందరగా మనకు నెరవేరుతాయని అర్థం. అలానే కాకుండా మనకేంటంటే ఇవి సిద్ధిస్తాయని కూడా అర్థం అనమాట. అందుకే కాల్చడమే చాలా వరకు కూడా శ్రేయస్కరమని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాల్చడం ద్వారా ఏంటంటే అంతకంత ఫలితం పొందుతాం. కాల్చకుండా ఉంచామనుకోండి ఫలితం అనేది రాదని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కాల్చండి, ఖచ్చితంగా బిర్యానీ ఆకుని కాల్చండి. కష్టాలు అనేవి మీ జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీకు ఏంటంటే కనుక మీ లైఫ్ ఎలా చేంజ్ అయిపోతుంది అనేది తెలిసిపోతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను, సమస్యలను తీసేస్తాయన్నమాట. కష్టాన్ని దూరం చేసి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కష్టం అనేది లైఫ్లో లేకుండా చేయడానికి ఈ పరిహారాలన్నీ ఉపయోగపడతాయి. ప్రకృతి నుంచి మనకేంటంటే ఈ ఆకు లభిస్తుంది. మనకు దైవానుగ్రహం కూడా ఈ ఆకు మీద ఎక్కువగా ఉంటుంది, ప్రకృతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన ఆకు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ ఆకు మనకు మంచి చేస్తుంది కానీ చెడైతే చేయదు. దీనివల్ల ఏంటంటే కొంతమంది లక్షల్లో, కొంతమంది కాదు లక్షల్లో ఫలితాలను పొందారు. అంటే ఇది వారంలో 2 సార్లు కానీ వారానికి ఒకసారి కానీ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా సరేనండి, ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పాం కదా ఇలా కష్టం అనేది తొలగిపోతుంది. ఒక వారం చేస్తే బాగుందంటే 2వ వారం చేయండి. చాలా వరకు కూడా ఏంటంటే మీరు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, అప్పుడు ఏంటంటే కొంతమందికి ఎగ్జామ్ అనగానే కొంచెం బుగులు, భయం అనేది ఉంటుంది, ఆందోళన అనేది కామన్గా ఉంటుంది. అలా భయం, బుగులు తొలగిపోయి మీకు మంచి జరగాలంటే బిర్యానీ ఆకుని తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి కాల్చి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ఎగ్జామ్ రాయడానికి కానీ, ఇంటర్వ్యూ కానీ, ఎక్కడికైనా సరే ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారు, ఆ పని జరగాలని మీరు మాత్రం అనుకుంటే తప్పకుండా అక్కడ ఏంటంటే కనుక టెన్షన్ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, బాధ ఉండకూడదని మీరు వెళితే ఇలా చేసి ఒకసారి వెళ్ళండి. ఒక 10 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు ఏంటంటే ఇంట్లో నుంచి మరి బయటికి వెళుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా చేసేసుకొని వెళ్ళండి. మీకు తెలిసిపోతుంది ఇది ఎంత పవర్ఫుల్గా మీకు పనిచేస్తుంది, ఎంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనేది తెలిసిపోతుంది అనమాట. పురాణాల ప్రకారం ఏంటంటే ఇంట్లో ఒంటరిగా ఉండాలని భయపడేవారు కానీ, అంటే ఎవరు ఇంట్లో ఉండరు, సమయానికి మనం ఒకరమే ఉండాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది, సిచ్యువేషన్ అనేది అలా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏంటంటే ఎంత బాధపడతాం, ఎంత ఇబ్బంది పడతాం, ఏదైనా చిన్న శబ్దం వచ్చినా కానీ పెద్దగా భయపడిపోతూ ఉంటాం. అంటే కొంతమంది భయపడతారు, కొంతమంది భయపడరు. కాకపోతే భయపడే వాళ్లకు చెప్పడం జరుగుతుంది. అలా మీలో
ఈ బుగులు కావచ్చు, ఈ భయం కావచ్చు ఉంటుంది కదా! అప్పుడు వెంటనే మీరేం చేయండంటే గనక ఒక బిర్యానీ ఆకుని తీసుకొని తల చుట్టూతా 11 సార్లు తిప్పి ఆకుని కాల్చేసి కాల్చేయండి సరిపోతుంది. భయం అనేది తొలగిపోతుందనమాట. ఎందుకంటే భయం అనేది అక్కడితో ఆగిపోతుంది. మన దాకా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా ఇలా బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేసుకొని వెళ్ళండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి. మీరు వెళ్ళిన పని జరుగుతుంది. మీకుండే కొంచెం అంటే ఇలా భయం బుగులుగా వెళ్తూ ఉంటాం. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, అసలు అవుతుందో లేదో అన్నట్టుగా మనలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ ఆలోచన వల్ల మనకనేది ఎక్కువగా భయం అనేది వస్తూ ఉంటుంది కదా! భయం అనేది వేస్తూ ఉంటుంది. కాబట్టి మరి అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా ఇంకా మీరు ఆచరించాల్సిందే అనమాట. ఈ విధంగా మీరేంటంటే ఆచరించేసి ఫలితం పొందాల్సిందే అని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు తప్పకుండా పరిహారం అనేది సిద్ధిస్తుందని పరిహార శాస్త్రంతో పాటు మనకేంటంటే సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అందుకే మీరు ఇలా ఆచరించండి. మనం ఏంటంటే కొంతమంది అనుకుంటారు అసలు ఈ ఆకుని కాలిస్తే ఫలితమే రాదనుకుంటారు. కానీ మనమని కాదు, చాలామంది మునులు, ఋషులు, ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇలా అందరూ కూడా చేస్తారండి. వీళ్ళ ఏంటంటే కనుక చేసి వాళ్ళ అనుభవాలతో శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. అందుకే మనం కూడా చేస్తే మంచిది. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఏ సమయాలలోనూ సరే చేయొచ్చు. ఇదే సమయంలో చేయండి, ఆ సమయంలో చేయకండి అని ఏమీ లేదనమాట. ఏ సమయాలలో చేసినా మంచిది. ఏ సమయంలో చేసినా కానీ ఫలితం అనేది అంతకంత వస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత రేపు సోమవారం పూట ఏంటంటే 7 మిరియాలతో ఈ విధంగా చేయండి. 7 మిరియాలు ఏంటంటే గనక మంది ఏడుపుతో పాటు అనేక రకాల శత్రు బాధల నుండి మిమ్మల్ని విముక్తి కలిగిస్తుందన్నమాట. ఈ 7 మిరియాలు మీ జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. మిరియాలు ఘాటు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఘాటుని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కదా! అందుకే 7 మిరియాలు సోమవారం పూట తీసుకోండి. ఏం చేయండి అంటే గనక 7 మిరియాలు తీసుకొని శత్రువులు మిత్రులుగా మారాలన్నా, శత్రుత్వం తగ్గిపోవాలన్నా, శత్రువుల నుంచి మీకు ఏంటంటే గనక చక్కగా విముక్తి కలగాలన్నా సరేనండి, తప్పకుండా మీరైతే ఈ పనిని చేయండి. 7 మిరియాలు తీసుకుంటారు కదా! అయితే మర్రి చెట్టు ఉంటుంది కదా! మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. సోమవారం రోజు ఎప్పుడైనా సరే చేయొచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో చేయొచ్చు, ఉదయం పూట చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయాలలో 7 మిరియాల పరిహారం అనేది చేయండి. శత్రువులు చాలా వరకు కూడండి మనకు ఉంటూ ఉంటారు. మన వెనకే ఉంటూ ఉంటారు. మన అడుగులని గమనిస్తూ ఉంటారు. మనం ఏంటంటే ఎదగకుండా చేస్తూ ఉంటారు. మన మీద ఏడుస్తూ ఉంటారు. అలానే కాకుండా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి. కానీ శత్రువులు మాత్రం తగ్గరు, పెరుగుతూ ఉంటారు. కొంతమంది లైఫ్లో ఏంటంటే శత్రువుల వల్ల చాలా వరకు కూడండి నష్టపోతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలన్నా సరే ఈ శత్రు నివారణ పరిహారం అనేది ఏదేంటంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. అంటే అందులో అన్ని కూడా తంత్రాలు, మంత్రాలు, యంత్రాలకు సంబంధించినవి ఉంటాయన్నమాట. అలానే ఈ యొక్క శత్రు నివారణ పరిహారం కూడా అందులోదే అని చెప్పొచ్చు. కాబట్టి శాస్త్రాల ప్రకారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 7 మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మర్రి చెట్టు ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడు నివసిస్తే మర్రి చెట్టు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మానవుడి జీవితాన్ని మారుస్తుంది. చాలామంది మర్రి చెట్టు అంటే భయపడతారు. నిజమే, మర్రి చెట్టు ఏంటంటే కనుక ఎంత మంచి చేకూరుస్తుందో అంత చెడును కూడా చేకూరుస్తుంది. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు. మర్రి చెట్టు ఏంటంటే 12 నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు కూడా ఆ గంట సేపు మర్రి చెట్టు దగ్గర ఉండకూడదు. మర్రి చెట్టు దరిదాపుల్లోకి వెళ్ళకూడదు. అక్కడ ఎంత మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. ఆ వృక్షమనే కాదు, ఏ వృక్షాల దగ్గర కూడా 12 నుంచి మొదలుకొని 1 గంట సమయాలలో చెట్ల దగ్గర ఉండకపోవడం బెటర్ అనమాట. ఈ పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, ఈ మర్రి చెట్లు కావచ్చు, ఇంకా మిగతా చెట్లు అంటే వృక్షాలు ఉంటాయి కదండి, వాటి దగ్గర ఏంటంటే కనుక ఇలా భూత పేత పిశాసాలు ఆత్మలు ఏంటంటే తిరుగుతూ ఉంటాయని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. అలా సమయాలలో ఈ పరిహారం చేయకండి. కానీ మిగతా సమయాలలో ఇప్పుడు చెప్పే పరిహారం 7 మిరియాల పరిహారం చేయండి. 7 మిరియాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత శత్రువులు మీకు ఎవరో తెలిసిపోతారు కదండి, మీకు అర్థమైపోతుంది కదా. అంటే శత్రువులు ఎంతమంది ఉన్నారు, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఎలా వాళ్ళ వల్ల ఏంటంటే కనుక సఫర్ అవుతున్నారు, ఇదంతా కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ 7 మిరియాలు ఏంటంటే ఎంతమంది శత్రువులు ఉన్నా సరే, 1 2 3 10 మంది ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఆ శత్రువుల నుంచి మీకు అంటే విముక్తి కలిగించుకోవాలంటే మిరియాలు తీసుకొని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క మిరియాలను ఎడమ చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పండి. శత్రువుల పేర్లు తలుచుకుంటూ మిరియాలను ఏంటంటే కనుక అక్కడ పడేయండి. ఎంతమంది ఉన్నా పర్వాలేదు, అంతమంది పేర్లను తలుచుకోండి. శత్రుత్వం ఇక్కడితో ఆగిపోవాలి. శత్రుత్వం ఇక్కడితో ఏంటంటే కనుక అంతమైపోవాలి. శత్రువులు మిత్రులుగా మారాలి, శత్రువులు తగ్గిపోవాలి, శత్రువులు అణగాలి అనేసి మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మిరియాలను ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఒక వారం చేసాం, కొంచెం బాగానే ఉంది, మళ్ళీ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మళ్ళీ చేసుకోవచ్చు. సోమవారం కానీ, లేదంటే బుధవారం కానీ, శనివారం కానీ చేయండి. ఇలా మర్రి చెట్టు దగ్గరే చేయాలి. మిగతా వృక్షాల దగ్గర చేస్తే అంతగా ఫలితం అయితే రాదు. మనకు తంత్రశాస్త్రంలో అయితే మర్రి చెట్టు దగ్గర పడేయాలని చెప్పడం జరుగుతుంది. 8 మిరియాలు తీసుకొని ఈ విధంగా చేసుకోవటం వల్ల శత్రువుల నుంచి విముక్తి కలుగుతుందండి. కానీ మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఒకటేసారి అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు తిరుగుండదనమాట.